డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్. ఈరోజు కోవిడ్ అనే వైరస్ అంటేనే ఇట్స్ కనబడని ఒక స్ట్రక్చరల్ మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది జీన్ సీక్వెన్స్లో ఆర్టీపీసీఆర్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి కనబడని వైరస్ని మనం గ్రహించడం అన్నది చాలా కష్టం. అలాంటిది మనం అది జీవనాడిపై పడ్డప్పుడు, దాని యొక్క వ్యాప్తి చెందినప్పుడు, దాన్ని కనుగొనడం వల్ల దాని మార్ఫలాజికల్ చేంజెస్, దాని జీన్ సీక్వెన్స్, దాని మ్యూటేషన్స్ చూడటం వల్ల దాని జీన్ స్టడీ ప్రకారం మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలా ఇప్పుడు మన కోవిడ్-19లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, లాంబ్డా ఇలా ఎన్నో వైరస్లు వచ్చాయి. అంతేకాకుండా మనకు డెల్టా వైరస్ అన్నది తీవ్రంగా మన మానవ జాలిపై ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత మనకు వచ్చింది ఒమిక్రాన్ వేరియంట్. ఒమిక్రాన్లో చాలా రకాలు వచ్చాయి. BA.4, BA.5, BA.2, BA.3, BA.1 లాంటివి ఎన్నో జీన్ మ్యూటేషన్ చెందినాయి. మొన్నటికి మొన్న కొరియాలో అలాగే చైనాలో మనకు స్ట్రెంత్ ఒమిక్రాన్ అనేది వచ్చింది. అలా మనకు ఇలాంటి కోవిడ్-19 వైరస్లే కాకుండా మనకు మొన్న మంకీ ఫాక్స్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికన్ వైరస్ USA యూరోప్లో వ్యాప్తి చెందడం జరిగింది. అలా ఈ ఎన్నో వేరియంట్స్ మన జీవనాడిలో మన కాలక్రమేణా వస్తూ కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. అయినా కూడా ఈ వేరియంట్స్ని మనం ఎప్పటికప్పుడు వైరాలజీ ల్యాబ్లో జీన్ సీక్వెన్స్ ద్వారా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన యాంటీబాడీస్ ఉన్నాయా లేదా, లేకపోతే తయారు చేయాల్సిన వ్యాక్సిన్స్ సరిపోతాయా లేదా, లేకపోతే కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలన్నది పబ్లిక్ హెల్త్ సిస్టంలో మేజర్ రోల్ ఉంటుంది. తద్వారా మనం ప్రజల్ని ఈ యొక్క వ్యాప్తి నుంచి కాపాడగలుగుతాం. లేకపోతే మనకు వేవ్ 1, వేవ్ 2లో ఎలాగైతే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ వల్ల లాక్డౌన్లోకి పోయామో అలాంటి పరిస్థితి వస్తే మానవాళిపై మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కాకుండా చూడాలంటే మనం ఎప్పటికప్పుడు ప్రతి జిల్లా వారీగా ఒక వైరాలజీ ల్యాబ్, ఒక జీన్ సీక్వెన్స్ స్టడీసు, జీన్ సీక్వెన్స్లో మళ్ళీ R&D డిపార్ట్మెంట్లో ఆ జీన్కి సంబంధించిన యాంటీబాడీసు మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ ద్వారా వస్తున్నాయా లేదా, లేకపోతే మన బాడీలో ఎంత మేరకు హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఎక్కువ శాతం వ్యక్తులలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ వైరస్ వల్ల దాని నుంచి ప్రొటెక్షన్ వస్తుంటుంది. ఆ ప్రొటెక్షన్ ఉందా లేదా అన్నది కూడా మనం జీన్ సీక్వెన్స్లో స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో అలా మనం ప్రతి నిత్యం మన పబ్లిక్ హెల్త్ సిస్టంలో వచ్చే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వాటిని కనిపెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా హెల్త్ ఈజ్ వెల్త్ అంటే మానవుడు ఆరోగ్యంగా ఉంటేనే వాడు ఆర్థికంగా బాగుంటాడు, మానసికంగా, శారీరకంగా కూడా బాగుంటాడు. అలాంటి లేని పరిస్థితుల్లో ఇలాంటి ఇబ్బందులలోనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనమంతా ఈ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని గేరప్ చేయాలి. గవర్నమెంట్ బడ్జెట్ ఎక్కువ కేటాయించి ఇలాంటి వ్యాప్తి చెందకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.